బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేనైతే ఈరోజు ఈజీగా తొందరగా వంట ఎలా చేసుకోవాలో నేను కొన్ని టిప్స్తో కొన్ని చెప్తానండి. అది మీరు ఫాలో అవ్వండి. చలికాలం కాబట్టి ఈజీగా వంట బేగా అవ్వాలి, తర్వాత వేడివేడిగా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే తినాలి కూడా వేడివేడిగా. అలా చేయాలనుకుంటే మనం ఏదైతే వండాలనుకున్నామో అవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. అంటే నేనైతే కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నానండి. జస్ట్ నా దగ్గర మా గార్డెన్లో వెలిసిన పండిన కొత్తిమీరతో పచ్చడి చేస్తున్నానండి. అలాగే గార్డెన్లో పెరిగిన తోటకూర అండి, దీంతో తోటకూర ఫ్రై చేస్తున్నానండి. ముందుగా తోటకూర ఎప్పుడు కట్ చేసేసి కడగకూడదండి. ఏదైనా కాయగూరలు కానీ ఏవైనా కట్ చేసి కడిగితే మటుకి దానిలో ఉన్న మినరల్స్, విటమిన్స్ అన్నీ పోతాయండి. అలా కాకుండా మనం ముందే అన్నీ కడిగేసుకున్న కట్ చేసామంటే దానిలో అన్నీ అలా ఉంటాయండి. అందువల్ల మనం కట్ చేసి ఎప్పుడు కడగకూడదు, కడిగాకే కట్ చేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా సరే మామూలుగా కడగవలసినవి ఏమైనా కట్ చేయకుండా కడగాల్సినవి ఏమైనా ఉంటే అలా కడుక్కోండి తప్ప, మామూలుగా ఇలాగా కడిగి మనం కూరలు వండుకుంటే మనకు అన్నీ అందుతాయి అన్నమాట. ఆరోగ్యానికి అంతా బాగుంటుంది. అదైతే నేను కొత్తిమీర పచ్చడి చేద్దాను. కొత్తిమీర టమాటీలో నువ్వులు కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొత్తిమీర అండ్ కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర పచ్చడి టమాటా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేద్దాం చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం, స్టవ్ వేయించి వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ఇటెక్కిందండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అప్పుడు వేగాక కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి, లేదంటే పిలుతాయి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాక కరివేపాకు అండ్ చిన్న అల్లం ముక్క వేసుకుంటే ఫ్రై చేసుకోవాలి. పెట్టుకొని కదండి ముందు అన్నీ కడిగి పెట్టుకొని రెడీగా చేసుకుంటే మనం ఎప్పుడైతే తినటానికి కొద్దిగా ముందు 1 గంట ముందు మనం వంట మొదలు పెడితే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇవల్ల ఫ్రై అవుతుంది కదండి. కరివేపాకు కొంచెం బాగా వేపాలండి, ఎందుకంటే అది కొంచెం బాగా వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుంది. స్మెల్ కూడా వేగితే దాన్ని రుచి మరి బాగుంటుంది మంచిగా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనా అండి,
పుదీనా, కడిగి పెట్టుకున్న పుదీనా. ఇది కాడలు కూడా మిక్సీ అయిపోతాయండి, లేత కాడలు ఇవి. జస్ట్ బాగా కడుక్కొని 3 సార్లు వాష్ చేసుకున్నాక ఇది ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం వేసాక ఒకసారి మూత పెడితే అది దగ్గరికి ఇది అవుతుందండి. ఇది చూసారు కదా, ఆకు దగ్గరికి అయిపోయింది. ఆకు దగ్గరికి అయ్యాక టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా, చింతపండు ఇలా వేసాక కొంచెం సాల్ట్ వేస్తే బియ్యం మెత్తపడుతుంది అన్నమాట. సాల్ట్ వేసాక ఒకసారి కలిపి బాగా మూత పెట్టుకుందాం. కలుపుకొని చూడండి, దగ్గర అవుతుంది. ఇలాగా వేగి కొంచెం సేపు వేగాక ఇప్పుడు ఒక స్పూను 2 స్పూన్లు నువ్వులు వేద్దామండి. నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుందండి. నువ్వులు వేస్తే ఏ పచ్చడికైనా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మన హెల్త్కి కూడా మంచి బాగుంటుంది. నువ్వులు వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి నువ్వులు తింటే. అందువల్ల నువ్వులు మనం పచ్చడి చేసిన, కర్రీ చేసిన, పొడిలా వేసుకుంటే మనకి అంత హ్యాపీగా హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది చక్కగా వేగింది. మనం ఇది పుదీనా టమాటా పచ్చడి, కానీ ఇందులో మనం నువ్వులు, కరివేపాకు వేసాం కాబట్టి కరివేపాకు, నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. మనకి 4 ఐటమ్స్ ఇందులో కలిసిపోయాయి కాబట్టి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటుంటే మనకి హెల్త్కి ఎటువంటి రోగం ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టుకుందాం. జస్ట్ తీసి చల్లారి పెట్టానండి, తర్వాత మిక్సీ వేసుకొని తాలింపు పెట్టుకోవడం. ఇప్పుడు మనం తోటకూర తాలింపు పెడదాం. ఇప్పుడు అదే కళాయిలో మరి ఒక కళాయి వేస్ట్ చేసుకోకుండా ఒకే దాంట్లో 2 కూరలు అయిపోతాయి అన్నమాట. ఒక పచ్చడి, ఒక ఫ్రై, తోటకూర ఫ్రై. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. అవుతుందండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం, పోపు దినుసులు కలిపి మనం తాలింపులో వేస్తాము. వేడివేడిగా తినాలనుకుంటే మనం అప్పటికప్పుడు ఈజీగా అవ్వాలనుకున్నా ఇలాగన్నీ రెడీ చేసి పెట్టుకొని స్టవ్కి స్టార్ట్ చేస్తే వంట ఈజీగా అయిపోతుంది. వేడివేడిగా కూడా తినచ్చు. ఉల్లిపాయలు మంచిగా వేగాలండి తోటకూర ఫ్రైకి. ఇలా బ్రౌన్ కలర్లో వేస్తే మరీ మాడిపోకుండా వేగితే
వేగాక తోటకూర వేసుకుందాం. తోటకూర చాలా మంచిదండి హెల్త్కి. ఈ తోటకూర పులుసు కూడా చేస్తానండి నేను. తోటకూర చక్కగా పులుసు అంటే మరీ నీళ్ళలా కాకుండా మరీ దగ్గరగా కాకుండా పులుసు చక్కగా పెట్టుకుంటే తోటకూరతో మంచి టేస్ట్ ఉంటుందండి తోటకూర పులుసు. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. తోటకూర ఫ్రై, తోటకూర పులుసు, తోటకూర పప్పు, తోటకూర టమాటా, ఇంకా తోటకూరతో అదే తెలగపిండి తోటకూర చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. తోటకూర రెసిపీస్ చాలా బాగుంటాయి. అలాగే తోటకూర వడలు అవి కూడా చాలా బాగుంటాయి. అంటే ఆకుకూర తినాలనుకుంటే ఇలా అన్నీ కలుపుకొని ఇప్పుడంటే ఒకే టైంతో తినలేం కదండి, ఒకసారి ఒక్కొక్కలాగా చేసుకుంటే మనకి హెల్త్కి రుచికి రుచి అన్నమాట. తోటకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి ఏ ఆకుకూరకైనా, అందుకనే కొంచెం తక్కువగా వేసుకోవాలి ఆకుకూరకి. ఎందుకంటే ఆకుకూరలు సహజంగానే చిన్న ఉప్పులా ఉంటాయండి. కొంచెం మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి తిని చూడండి. ఓన్లీ ఆకులు కానీ కాళ్ళు కానీ చిన్న ఉప్పు తగిలినట్టు ఉంటాయి. అందువల్ల సహజంగానే వాటికి ఉప్పు ఉంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకోవాలన్నమాట. చిన్న పసుపు, కొంచెం కారం చాలా ఇలా దగ్గరికి వేపుకుంటే తోటకూర ఫ్రై కూడా రెడీ. మా పాప నేనండి, అందువల్ల ఒక పచ్చడి ఒక ఫ్రై. ఆల్రెడీ చారు కొంచెం ఉండండి, మా ఇద్దరికి సరిపోతుంది. నైట్కి మళ్ళీ నెక్స్ట్ నైట్ ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవడం, టిఫిన్ కూడా ఏదైనా చేసుకోవడం. స్టార్ట్ చేసి అరగంట కూడా అవ్వదండి, అరగంట కూడా అవ్వదు. తోటకూర ఫ్రై, కొత్తిమీర పచ్చడి ఇప్పుడే చేసుకుంటామన్నమాట. ఇప్పుడు మనం పుదీనా రెడీ చేసుకోవాలి కదండి, పచ్చడి రెడీ చేసుకోవాలి కదా. అది చల్లారిపోయింది, దీన్ని మిక్సీలో వేసుకోండి. మిక్స్ అయిపోయిందండి, దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఫ్రై అయిపోయిందండి. తోటకూర ఫ్రై కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం పుదీనా పచ్చడికి పోపు పెట్టుకుందాం. వేసుకొని వెల్లుల్లిపాయలు, పోపులు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని ఇప్పుడు కొంచెం ఇంగి వేసుకుంటే పచ్చళ్ళలోనే ఒకసారి సాంబార్ కానీ చారు కానీ కొంచెం ఇంగి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మనం పోపు వేసుకుందాం.
పోపు వేసుకుని ఇప్పుడు పుదీనా పచ్చడి కూడా అయిపోయింది. పుదీనా టమాటా పచ్చడి కూడా రెడీ. స్పైసీగా ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమైనా కావాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి మీరు మెసేజ్ పెట్టండి. కామెంట్ పెడితే నేను మీకు ఏ రెసిపీ కావాలన్నా చేసి చూపిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.